పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్టయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ ఈ రాశి వారిని కనుక మనం వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే 2026 ఏప్రిల్ 11 నుండి 20 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఈ 10 రోజుల కాలంలో ఆకాశంలో పెను మార్పులకు వేదిక కాబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి సంచరిస్తున్నటువంటి శనితో కలిసి మేషరాశిలో సంచరిస్తున్నటువంటి వేళ రవి మేషరాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అత్యంత బలంగా అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. అంటే ఈ గ్రహాలు అత్యంత శక్తివంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే వృశ్చిక రాశి వారికి అంటే శత్రువుల గుండెలలో కూడా నిద్రపోయేటటువంటి విధంగా ఉంటుంది. అంటే శని కుజ గ్రహాల కలయిక వల్ల వృశ్చిక రాశి వారు కొన్ని తప్పులు కూడా చేయకూడదు. అంటే కొన్ని పనులు కనుక చేస్తే వృశ్చిక రాశి వారు తిరుగులేనటువంటి రాజులాగా ఏలుతారు. అసలు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల కాలంలో సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ పెను మార్పులకు సంకేతం. 14వ తేదీ ఉదయం 11:50 రవి మీనంలో నుంచి మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంటే రవి ఉచ్చస్థితిలోకి రావటం వల్ల జనరల్గా వృశ్చిక రాశికి దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానాధిపతి. దశమ స్థానాధిపతి రవి ఉచ్చస్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టారో లేదా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో అటువంటి వారు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉత్సాహం పెరుగుతుంది. అంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అలానే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మేషరాశి అంటే మీ జన్మరాశికి 6వ స్థానమైనటువంటి మేషరాశిలో రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి విధంగా ఉంటుంది. కానీ మీనరాశిలో త్రిగ్రహ కూటమి జరుగుతున్నది. అంటే కుజ శని బుధ గ్రహాల యొక్క కలయిక. మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా త్రిగ్రహ కూటమిలో కలిసినటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొంత ఆందోళనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. శని కుజ గ్రహాల యొక్క కలయిక వల్ల సహజంగా అగ్ని ప్రమాదాలు కానీ సాంకేతిక లోపాలు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే భూకంపాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బుధుడు నీచస్థాన స్థితిలో ఉండటం వల్ల సమాచార మార్పిడి కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను కనుక పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే చతుర్థంలో ఉండేటటువంటి రాహు గృహ మార్పులకు గృహ రిపేర్స్కి ఉపయోగపడతానికి చేస్తాడు. అలానే దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతు వృత్తిపరంగా ఎక్కడో ఏదో తెలియని చిన్న ఇబ్బంది కలుగుతుంది. కానీ రవి మేషరాశిలో ప్రవేశించినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే మీ ఇక్కడ 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి తృతీయ స్థానమైనటువంటి మకర రాశిలో చంద్రుడు సంచారం చేసేటప్పుడు ధైర్య పరాక్రమాలు అనేటటువంటివి మీలో పెరుగుతాయి. అంటే ధైర్య పరాక్రమాలు పెరగటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అనేటటువంటి మన మీద మనకు ఉండేటటువంటి నమ్మకం
మీ మీద మీకు ఉండేటటువంటి నమ్మకం మిమ్మల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి స్థితిలో నిలబెడుతుంది. అంటే కష్టమైనటువంటి పనులను కూడా, అంటే ఇప్పటివరకు నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనుకునేటటువంటి పనులను కూడా ధైర్యంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వృశ్చిక రాశి వారైనటువంటి మీలో పెరుగుతాయి. అలానే సోదర వర్గంతో తోబుట్టువుల నుండి కూడా కంప్లీట్గా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి కమ్యూనికేషన్ రంగం వారికి, రైటర్స్ వారికి ఇది ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. మరి 13వ తేదీ నుండి 15వ తేదీ ఉదయం 9:08 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే సుఖస్థానములో సంచరించేటప్పుడు ఇంట్లో వాతావరణంలో ఎక్కడో ఏదో తెలియని అశాంతి, ఏదో ఒక విషయం గురించి భార్యాభర్తలు ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు లేదా భూమి కొనుగోలు విషయాల్లో డాక్యుమెంట్స్ అనేటటువంటి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. అనవసరమైనటువంటి భ్రమలకు లోను కాకండి. 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కుజ శని బుధగ్రహాలతో, అంటే ఆల్రెడీ పంచమ స్థానంలో మీకు ఇప్పుడు 3 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు కూడా కలిస్తే 4వ గ్రహం అవుతుంది. త్రిగ్రహ కూటమి కాస్త చాతుర్గ్రహ కూటమి అవుతుంది. ఇక్కడ సంతానపరమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి కలుగుతుంది. అలానే ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. పెట్టుబడులు కనుక తీసుకుంటే స్టాక్ మార్కెట్లో విపరీతమైన రిస్క్ తీసుకోకూడదు. అయితే సృజనాత్మకత, అంటే క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మేధస్సు సరిగా పనిచేయాలి అంటే ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు తిరుగులేనటువంటి ఒక శక్తిగా మీరు నిలబడే అవకాశం ఉంటుంది. అంటే 6వ స్థానం అంటేనే పాపస్థానము, రుణస్థానము, శత్రుస్థానం. ఇక్కడ శత్రు జయం కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో అటువంటి వారు కూడా మీ ముందు తల వంచుతారు. కోర్టు వ్యవహారాలలో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి విజయం లభిస్తుంది. అన్నింటికంటే ప్రధానంగా రుణాలతో బాధపడుతున్నటువంటి వారికి రుణ విముక్తి కూడా లభిస్తుంది అని చెప్పాలి. పోటీ పరీక్షలు రాసేటటువంటి వారు ఒక మంచి టాప్ లెవెల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రవి ఉచ్చస్థితి కారణం చేత శరీరంలో కూడా శక్తి పెరుగుతుంది. ఉద్యోగపరంగా కూడా డెవలప్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. మరి 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే జీవిత భాగస్వామితో అనుబంధం చాలా మధురంగా మారుతుంది. అలానే వివాహ ప్రయత్నాలు అవివాహిత వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా కొత్త భాగస్వామి ఒప్పందాలు లాభసాటిగా సాగుతుంటాయి. ప్రజల్లో మంచి పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే, అంటే వివాహపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.